ప్రస్తుత తెలంగాణలో దళిత బహుజనులకి న్యాయం జరుగుతుందా? ప్రస్తుతం మనకి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల పైన అయింది. ఈ రోజు వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. ఇటువంటి తరుణంలో కొందరు యువత మేము సైతం అంటూ మాకు అన్యాయం జరుగుతుందో అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజనులు, ముస్లిం మైనార్టీలు ఈరోజు ఎంతోమంది ముందుకొచ్చి ప్రశ్నిస్తున్న విధానాలు మీకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇదే కోణంలో ఇక్కడ బహుజన ముక్తి పార్టీకి సంబంధించిన మన ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శి వారు ప్రసాద్ గారు, నవీన్ నాయక్ గారు ఇక్కడ ఉన్నారు. వీరిప్పుడు ప్రస్తుతం ఒక స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలిచి మీ బాటలో పయనిస్తూ దళిత బహుజనులకు న్యాయం జరగాలంటూ వారికి మద్దతుగా నిలుస్తున్న నవీన్ నాయక్ అండ్ ప్రసాద్ గారితో ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ ఈరోజు మీరు మేము సైతం అంటూ ఎప్పుడూ మనం కింద పడి జెండాలు మోసేవాళ్ళలాగా, కార్యకర్తలాగా ఉండొద్దు, మనం కూడా చట్టసభల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఒక జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా నిలబడుతున్న మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ విజయ్ బాబుకి మీరు మద్దతుగా నిలిచారు. మీ యొక్క భావన ఏంటి? మీ యొక్క లక్ష్యం ఏంటి? ఈయనకి ఎందుకు మద్దతు ఇచ్చారు? మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే సందేశం ఏంటి? మీ పేరు, మీ డిస్టినేషన్, మీ నేమ్ చెప్పండి. ఆడ చూస్తూ. జైవి మిత్రులారా, నా పేరు ధర్వతన వినాయక్, ఖమ్మం జిల్లా బహుజన ముక్తి పార్టీ జనరల్ సెక్రటరీ, కార్యదర్శిని. అయితే మిత్రులారా, నేడు జరుగుతున్న ఈ భారతదేశం అంతటా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి నేపథ్యంలో ఒకసారి గమనించాలి. మిత్రులారా, స్వతంత్రం రాకముందు మన దేశంలో రాజరిక పాలన, అహంకారపూరిత పాలన ఉండేది ఆ రోజు రాజుల్లో. తర్వాత మన భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన సూచనల ఆలోచనల మేరకు స్వతంత్రులుగా, స్వేచ్ఛగా, సమానత్వంగా, ఎవరి వ్యక్తి భావాలు దెబ్బతీయకుండా అందరూ స్వేచ్ఛగా హక్కులు వినియోగించుకోవాలి, దానికి తగినట్లుగానే వాళ్ళ పాలనకు తగినట్లుగా రాజకీయ నేతలను ఎన్నుకునే విధంగా ఓట్లను అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పటికే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటుతున్నా కూడా అదే స్వతంత్రం రాకముందు ఎలా అయితే రాజరిక పాలన జరిగిందో అదే రాజరిక వ్యవస్థ ఇప్పుడు దాకా నడుస్తుంది. రాజరిక వ్యవస్థ ఆ రోజు కాలంలో ప్రజలను పాలించడానికి వర్ణ వ్యవస్థతో ఆ రోజు కాలంలో పాలించడం జరిగింది, కుల వ్యవస్థతో పాలించడం జరిగింది. అదే కుల వ్యవస్థ, అదే వర్ణ వ్యవస్థ ద్వారా ఈరోజు రాజకీయ పాలన కూడా అదే విధంగా జరుగుతుందని నేటి ఉన్న సమాజానికి స్పష్టంగా కనిపిస్తున్న ఒక సూచిక. అయితే ఈ కాలంలో ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థలు కూడా అహంకారంతో, ధనబలముతో, మందబలముతో చేస్తున్న రాజకీయ పాలన. అందుకోసమే మేము యువకులుగా ఈ పాలన మనం ఖండించాలి, ఈ పాలన మనము భారత రాజ్యాంగ ప్రకారంగా ఈ రాజకీయ వ్యవస్థ నడవాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మా బహుజన ముక్తి పార్టీ వ్యవస్థాపకులు వామన్ మిశ్రా గారు కూడా అదే ఈవీఎంలను వ్యతిరేకంగా ఎలక్షన్లో డబ్బులు లాలస చూపించకుండా రాజకీయాలు చేయాలి, యువకులు కూడా అనేక పిలుపులు ఇవ్వడం జరుగుతుంది. కనుక బహుజన ముక్తి పార్టీ మేము ఖమ్మం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి మద్దిశెట్టి అజయ్ బాబును కూడా మేము గౌరవించింది ఒకటే. ఆయన 4-5 సంవత్సరాల నుంచి అనునిత్యము ప్రజల తరపున మాట్లాడుతూ, ప్రజల పక్షాన ఉంటూ, ప్రజల గొంతుగా ఉంటూ, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఆయన స్పష్టంగా ఆయన స్వతహాగా వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలపైన దృష్టి కేంద్రీకరించి ఆయన మాట్లాడడం, ఆయన తప్పులను ఖండించడం జరిగింది. కనుక మేము కూడా ఈ ఖమ్మం జిల్లాలో మేము చూసినాం, ఇలాంటి వ్యక్తి ప్రజానాయకులు రావాలి, ఇలాంటి కష్టపడి తత్వము ప్రజల తరపున మాట్లాడే వ్యక్తులు, నాయకులు రావాలని మేము స్పష్టంగా ఆయనను గుర్తించి మేము ఖమ్మం జిల్లా బహుజన ముక్తి పార్టీ తరపున మా అధ్యక్షులు మేము ఆయన దగ్గర వెళ్ళి మేము కూడా మీకు అండగా ఉంటాం, బహుజన ముక్తి పార్టీ వాదన సిద్ధాంతము దీని యొక్క కార్యాచరణ సేమ్ ఈ పార్టీ లెక్కనే మీరు కూడా మాట్లాడుతున్నారు, మీరు కష్టపడే తత్వం ఉన్నది, ధైర్యవంతులు, సాహసవంతులు అని గుర్తించి ఆయన దగ్గర వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనకు మేము 100% ఆయన బలపరుస్తున్నాం, ఆయనకు మద్దతుగా నిలబడ్డాం. కనుక ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న యువకులకు మేమందరము ఈ బహుజన ముక్తి పార్టీ తరపున పిలుపుస్తున్నాం. మిత్రుల ఒక విషయం గమనించండి,
రాజరిక పాలన చేసేవారిని ఒకసారి గమనించండి. కులం పేరుతో పాలన చేసే వారిని ఒక్కసారి గమనించండి. మతం పేరుతో ఎవరైతే రాజకీయం చేస్తున్న వారిని కూడా గమనించండి. ఒక బీజేపీ పార్టీ కులం పేరుతో మతం పేరుతో ప్రజలను మత బానిసలుగా చేసి ఎటువంటి అభివృద్ధి చేయకుండా అనేకమైన దేవుళ్ళ పేరుతో చెప్పి రాజకీయం చేస్తున్నారు. ప్రజలను అభివృద్ధులు నడవకుండా వాళ్ళ అంధకారంగా బానిసలుగా తొక్కుతున్నారు. ఇంకో పార్టీ కులం పేరుతో వివక్షత పేరుతో ధనబలంతో అనేకమైన స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళను తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అనేక కేసులు పెట్టించి బెదిరింపులకు గురి చేస్తున్నారు. అందుకోసమే ఈ స్వతంత్ర అభ్యర్థులు మా మద్దిశెట్టి అజయ్ బాబు గారిని మేము బలపరుస్తూ ఇంకా మే 13వ తారీఖు అందరూ స్వేచ్ఛగా సమానత్వంతో ఓట్లు వేయాలని, ప్రతి ఒక్క ఓటు ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చింది అభివృద్ధి చేసుకోవడానికి, మన భావితరాల భవిష్యత్తును మార్చుకోవడానికి, మన బిడ్డల యొక్క తరాలు మార్చుకోవడానికి, మన యొక్క ఊరి కానీ పంచాయతీలు కానీ వాడలు కానీ అభివృద్ధి చేసుకోవడానికి ఓటు అనే వ్యవస్థను ఉంచాడు తప్ప మన ఓట్లను అమ్ముకోవడానికి ఆయన ఉంచలేదు. కనుక ఈ ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఈ ఓటును ఎవ్వరూ అమ్ముకోకూడదు. ఇది మన జీవితము, ఇది మన ఆత్మగౌరవము, ఇది ఒక మన ప్రాణము, మన ఆయువు. కనుక ఈ యొక్క మన ఆయువు పట్టును అమ్మకుండా మన స్వతంత్రంగా మన అభ్యర్థి మద్దిశెట్టి అజయ్ బాబు గారిని మనం ఓటు వేసి గెలిపించుకోవాలని ప్రార్థన. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బిఎంపి బహుజన ముక్తి పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు 80% ఉన్న దళిత బహుజనులు 20% ఉన్న అగ్రవర్ణాల ధనికుల చేతుల్లోనే ఉన్నారని చెప్పేసి మీరు ఇందాక తెలియజేశారు. మరి దళిత బహుజనులకి ఈ యొక్క మద్దిశెట్టి అజయ్ బాబుకి ఈ పార్లమెంటుకు సంబంధించిన ఓట్లు వేయమని మీ తరపున ఏమి అర్జిస్తున్నారు? ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ఈ ఓట్లపై మీ అభిప్రాయం ఏంటి? వదిలేదు, చెప్పండి మీరు. జేవీ మిత్రులారా, మన ఖమ్మంలో జరుగుతున్న పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మట్టి ప్రసాద్ మాట్లాడుతున్నాం. ఈరోజు మద్దిశెట్టి అజయ్ బాబు గారికి బలపరచటం అంటే ఆయన సోషల్ మీడియా ద్వారా కానీ సామాజిక ఉద్యమకారుడు, అట్లనే తెలంగాణ ఉద్యమకారుల టైంలో కూడా అతను పనిచేశారు. అట్లానే కొన్ని పార్టీలలో కూడా ఆయన పెద్ద పార్టీలలో కూడా ఆయన పనిచేశారు. కానీ ఎక్కడైనా అక్కడ ఆయనకి కులం తక్కువ కులం, బీసీ కులం తక్కువ కులం అని చెప్పేసి అని ఒక కారణంతోనే ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడని చెప్పేసి అని మమ్మల్ని అణచదొక్కటానికి ఆ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మమ్మల్ని ఒక ఓట్లు వేసే యంత్రాలనే మమ్మల్ని ఉపయోగించుకుంటాం తప్ప మేము మనుషులమని మమ్మల్ని మర్చిపోయే విధంగా వాళ్ళు మమ్మల్ని అక్కడ తయారు చేశారు. ఒక బీసీ బిడ్డగా ఆ ఆవేదన, ఇన్ని ఉద్యమాలు చేసి ఇన్ని సామాజిక సేవలు చేసి ఇన్ని చేసినా కానీ మమ్మల్ని గుర్తించలేదు. కాబట్టి మేము ఇండిపెండెంట్గా ఎత్తున్నప్పుడు మా బహుజన ముక్తి పార్టీ ద్వారా మేము ఆయన్ని సంప్రదించి, మీరు బలమైన గొంతున్న ఈ తెలంగాణకు కావాల్సిన గొంతుగా మీరు ఉన్నారు కాబట్టి ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలలో క్రిస్టియన్ల మీద, ముస్లిం మీద, దళితుల మీద, గిరిజనుల మీద, లంబాడి బిడ్డల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడుల్ని సోషల్ మీడియా ద్వారా మీరు చూసి వాటిని స్పందించి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలతోని, అక్కడున్న అధికారులతోని వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యని ముందుకొచ్చి ఆ బాధితులకి న్యాయం జరిగేటట్టు మీరు ప్రయత్నం చేస్తున్నారు సార్. కాబట్టి మా బహుజన ముక్తి పార్టీ మిమ్మల్ని బలంగా మీకు మద్దతు ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం సార్ అని చెప్పేసి అన్నప్పుడు సార్ కూడా ఓకే చెప్పారు. ఆయన ఓకే అన్నాక మేము ఆయనకు మద్దతు ఇవ్వడం అనేది మేము రాష్ట్ర కమిటీ ద్వారానా కేంద్ర కమిటీ ద్వారానా మాట్లాడి సార్కి మద్దతు ఇచ్చుకుంటా ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో బహుజన ముక్తి పార్టీ బలపరిచిన మద్దిశెట్టి అజయ్ బాబు గారు 100% ఈ ఖమ్మం జిల్లాలో గెలుస్తుండు. ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లా పుట్టిన కాడ నుంచి ఈ ఖమ్మం జిల్లాలో ఒక బీసీ ఎంపీ లేడు, ఒక బీసీ ఎమ్మెల్యే లేడు. ఈ ఖమ్మం జిల్లా పుట్టిన కాడ నుండి అంటే ఇక్కడ బీసీలు ఓట్లు వేసే యంత్రాలగలే పనికొస్తారు తప్ప వాళ్ళు మనుషులు అనేది ఇక్కడ లేదు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీలకు వస్తుంది, ఎస్టీలకు వస్తుంది.
రిజర్వేషన్ లేకుండా జనరల్లో ఉండే స్థానాలలో కూడా కమ్మలు, రెడ్లలు, ఎలమలు, బ్రాహ్మణులు వచ్చి నిలబడి ఆధిపత్య కులాలకి దోడిగా వాళ్ళు వీళ్ళని బీసీలని అనగదొక్కుంటా వస్తున్నారు. కాబట్టి బీసీ బిడ్డలారా, ఎస్సీ బిడ్డలారా, క్రిస్టియన్ బిడ్డలారా, ముస్లిమ్స్ బిడ్డలారా, ఇక మనం కాంగ్రెస్ ఓటేసినాం, కమ్యూనిస్టులకు ఓటేసినాం, బీజేపీకి ఓటేసినాం, అందరికీ ఓటేసినాం. ఎంతమందికి ఓటేసినా కానీ మన బతుకులు మారలే, మన జీవితాలు మారలే, మన ఉద్యోగాలు రాలే, మన ప్రాంతం పేరుతో ఒక పార్టీ, కులం పేరుతో ఒక పార్టీ రాజకీయం చేస్తూ మనల్ని విభజించి పాలించని విధంగా మనల్ని కొనసాగుతుంది. కాబట్టి మద్దిచెట్టు అజయ్ బాబు గారి గుర్తు 24వ నెంబర్, సీరియల్ నెంబర్, అగ్గిపెట్ట గుర్తుకి మీ విలువైన ఓటు వేసి ఆయన గెలిపిస్తే, ఎందుకంటే ఇది ఖమ్మం జిల్లా అని చెప్పేసానంటే ఇది గనుల జిల్లా. కానీ ఈ గనుల జిల్లా నుంచి పాలవంచ చూడండి, ఆడ కరెంట్ పవర్ ఉంది, మన సత్తుపల్లి చూడండి బొగ్గు ఉంది, ఇల్లెందో చూడండి బొగ్గు ఉంది, బయ్యారం గనులు ఉన్నాయి, మాదారం గనులు ఉన్నాయి. ఈ గనుల మీద వచ్చే కాంట్రాక్టుల మీద వచ్చే డబ్బులు వాళ్ళందరూ కమిషన్లు తీసుకోకోకుండా ఈ ఖమ్మం జిల్లా ప్రజలకి పంచితే ఇంటికొక ఉద్యోగం, ఇంటికొక నిరుద్యోగం లేకోకోకుండా ఈ ఖమ్మం జిల్లా సుశ్శామలంగా ప్రతి కుటుంబం ఉంటుంది. కానీ కాంట్రాక్టులు, రౌడీలు, గుండాలకి ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ సీట్లు ఇచ్చి మన బిడ్డల్ని అనసతొక్కడమే కాకుండా మన బిడ్డల మీద అరాచకాలు సృష్టిస్తున్న పార్టీలు ఈ పార్టీ. అందుకనే మనం మయ్యల పనిచేసి, మా తాతల పనిచేసి, మనం కూడా ఇంకా వాళ్ళ దగ్గర పనిచేసి బానిసత్వానికి గురి కాకోకుండా ఈ బహుజన ముక్తి పార్టీ ద్వారా మద్దిచెట్టు అజయ్ బాబు గారికి మనం ఓటేసి ఆయన గెలిపించుకుంటే మన బిడ్డలకు, మన జీవితాలకి మనకు సంబంధించిన ప్రతి సబ్జెక్టు మీద ఆయన పార్లమెంట్లో తలుపులు బద్దలు కొట్టుకొని మన ఖమ్మం జిల్లా బాధితుల గురించి, ఖమ్మం జిల్లా డెవలప్మెంట్ గురించి, ఖమ్మం జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్ల గురించి, ఖమ్మం జిల్లాలో ఉన్న నిరుద్యోగుల గురించి, ఖమ్మం జిల్లాలో ఉన్న ఇల్లులు, ప్లాట్లు, పోడు భూముల గురించి, ఎన్నిటి గురించి ఆయన గొంతెత్తుగా మాట్లాడతాడని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి మీరు మద్దిచెట్టు అజయ్ బాబు గారిని మీ విలువైన ఓటు 24వ నెంబర్ అగ్గిపెట్ట గుర్తుకు వేయాల్సిందిగా బహుజన ముక్తి పార్టీ ద్వారా మేము మనవి చేస్తున్నాం. జేబీ మిత్రులారా. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, మరి ఈ యొక్క బహుజన ముక్తి పార్టీ రథసారథులు, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు వారి యొక్క అభిప్రాయం, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ మద్దిశెట్టి అజయ్కి అగ్గిపెట్టే గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఇటువంటి పోరాట యోధుల్ని, ఇటువంటి యువకుల్ని రాజకీయాల్లోకి రాణిస్తే రేపు మనలాంటి యువతకి కొంతమేర కన్నా ఉపాధి కలిగిద్దని చెప్పేసి వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం. అన్నగారు జై. సబ్జెక్ట్ మంచిగా వచ్చింది.